నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కినటువంటి చిత్రమే అఖండ 2 తాండవం. భారీ అంచనాలతో డిసెంబర్ 5వ తేదీన అంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అఖండ 2 చిత్రం విడుదలవ్వాల్సింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ సినిమా విడుదల వాయిదా పడినటువంటి నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ గారు ప్రముఖ బాలీవుడ్ సంస్థ ప్రొడ్యూసర్లతో ఆయన ఫోన్లో సంప్రదింపులు చేసినట్టుగా, ఆ తర్వాత సీన్ రివర్స్ అయినట్టుగా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. వీటి మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారితో మాట్లాడదాం. శ్రవణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. భారీ అంచనాలతో డిసెంబర్ 5వ తేదీన అంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలకి సిద్ధమైనటువంటి అఖండ 2 మూవీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ విడుదల వాయిదా పడింది. వాయిదా పడినటువంటి నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ గారు బాలీవుడ్ నిర్మాణ సంస్థతో ఫోన్లో మాట్లాడినట్టుగా, ఆ తర్వాత సీన్ రివర్స్ అయినట్టుగా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ వార్తల మీద మీ విశ్లేషణ ఏంటి? మీరు అన్నట్టు భారీ అంచనాలతోటి బాగా బజ్ వచ్చినట్టు సినిమా, మరి అది ఏం జరిగిందేమో ఒక రకంగా దిష్టి అని కూడా అంటున్నారు. బాలకృష్ణ గారి సినిమా అంటే ఎట్లా ఉంటుందో మనకు తెలుసు. ఫుల్ మీల్స్లా ఉంటుంది. సంక్రాంతి పండుగ ముందే చేసుకుంటున్నారు తెలుగు ప్రేక్షకులని అనుకున్నాము. సరే ఏం జరిగిందో మరి అది మీరు అన్నట్టు దిష్టి అన్నట్టు ఏదనుకున్నా కూడా దానికి సినిమా అయిపోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. దీంతో అభిమానులు చాలా నర్వస్ అవుతున్నారు. మనకు తెలిసి ఈ రోజులో సోషల్ మీడియా ద్వారా అభిమానులు ఎట్లా పర్సనల్ ప్రెస్టేజ్గా ఫీల్ అవుతున్నారో, కాంపిటీషన్ ఉంది వాళ్ళకు సినిమా విషయంలో కూడా. అది ఉండకూడదు, బట్ అభిమానుల సంఘాలు కానీ అభిమానులుగా ఉండేటువంటి వ్యక్తిగతంగా కానీ సోషల్ మీడియా ముఖ్యంగా ఒక ప్రెస్టేజ్గా ఫీల్ అవుతుంటారు. సో అట్లా చూసినా ప్రమాదంగానే ఉంది. లేదా ఒక మంచి సినిమా డిసప్పాయింట్ అయ్యేసరికి నర్వస్ అవుతూ ఉంటారు అభిమానులు కూడా. ఒక 600 300 పెట్టి అయినా సరే సినిమా చూడాలనుకున్న వాళ్ళు టికెట్లు కొనుక్కుందాం అనేసరికి తీరా ఓపెనింగ్ అంటే ముందే డేట్స్ వాయిదా పడుతున్నప్పుడు పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. సరే వచ్చే నెల అన్నాడు మళ్ళీ ఇంకొక నెల డేట్ మార్చారు. తీరా వండి వార్చి ప్లేట్లో పెట్టి తినేటప్పుడు ఆ ప్లేట్ లాగేసినట్టుగా చేసి అంటే నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు ప్రీమియర్ షోలకి, బెనిఫిట్ షోలకి రెడీ అయిపోయారు, ప్రిపేర్ అయ్యారు. మానసికంగా అయిపోయింది. 1 hour 2 hour అయితే బయలుదేరుతుంది. నాకు తెలిసి వేరే ఊరి నుంచి లాంగ్ జర్నీ వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళు ఆటోమేటిక్గా ఆల్రెడీ బయలుదేరి ఉండొచ్చు. ఆ తీరా టైంకి ఫస్ట్ ప్రీమియర్ షో వద్దన్నారు. ఆ తర్వాత అసలు నిలుపుదల 5వ తారీఖు ఐదా అంటున్నారు. ఇప్పటికైతే 6వ తారీఖు కూడా డౌట్, అంటే రేపటికి కూడా డౌట్గానే ఉంది. ఇంకా క్లారిటీ రాలేదు. ఒక ఫిక్స్డ్ డేట్ అయితే చెప్తామంటున్నారు. వాంటింగ్లీ కావాలని దీని వెనక ఏదో కుట్ర జరుగుతుంది, వాంటింగ్లీ చేయాలని చేసినట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఈ ఈరోజు కంపెనీ మహారాష్ట్ర కంపెనీ అంటే వేస్తే అక్కడ కోర్టులో కేసు అయ్యాలి, లేదా ఇక్కడ చెప్తున్నటువంటి వీళ్ళ ఉద్దేశంలో బాధితుడు కానీ నిందితుడుగా ఉన్నటువంటి వ్యక్తి హైదరాబాద్ కేంద్రంగా ఉన్న మనిషి ఇక్కడ తెలంగాణ కోర్టు కేసు అయ్యాలి. కానీ ఆయన వెళ్ళి మద్రాస్ కోర్టు ఆశ్రయించాడంటేనే క్లారిటీ ఉంది. ఇక్కడ ఇట్లా ఇంటెన్షన్ కూడా ఏదో జరుగుతూ ఉంది, కావాలని ఇబ్బంది పెట్టాలనే ఉంది. ప్లస్ ఎవరైనా సరే ఇట్లాంటి పరిస్థితుల్లో ఏదైనా డబ్బుల విషయంలో ఉన్నప్పుడు, బాకీ ఉన్న విషయంలో ఉన్నప్పుడు అసలు అంటే లాంగ్ పీరియడ్ అయిన తర్వాత ఇంట్రెస్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ వివాదం వచ్చిన తర్వాత జనరల్గా ఏమవుతుంది, అసలు అమౌంటే ఇప్పిస్తారు. అయినా కూడా అసలు డబుల్ అమౌంట్ కూర్చొని వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్టు, అయినా కూడా వాళ్ళు సంప్రదిస్తుంటే దారికి వస్తలేనట్టు రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాలకృష్ణ గారే ఇనిషియేటివ్గా తీసుకొని వాళ్ళని మీ సమస్య ఏంది, మీ ప్రాబ్లం ఏంటి అని తెలుసుకున్నాడని, అంటే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రబుల్ షూటర్గా వ్యవహరిస్తున్నాడని. పెద్ద మనిషిగా వచ్చే తప్పేం లేదు, కానీ ఆయన బాధ్యతలు కాదు. వాస్తవానికి ఏంటంటే ఒక నటుడిగానే ఉన్నాడు. ఆయన సినిమా ప్రొడ్యూసర్ యొక్క విశేషాల్లో ఈయన జోక్యం చేసుకోకూడదు. కానీ ఆయన సినిమా కాబట్టి ఆయన అభిమానులు ఇబ్బంది పడుతున్నాడు. బాలకృష్ణ గారు అంటేనే రంగప్రవేశం చేయగానే కొంతవరకు సెటిల్ అయింది, దారికి వచ్చిందని కూడా సమాచారం అందుతూ ఉంది. అఫీషియల్ వార్త మనకు అందాల్సి ఉంది. ఏదైనా సరే బాలకృష్ణ గారి సినిమా ఈ విధంగా జరగడం బాలకృష్ణ అభిమానులకు నిరుత్సాహపరిచింది. చాలా బాధాతత్వంతో ఉన్నారని కూడా మనం చెప్పచ్చు. అంటే మరికొన్ని గంటల్లోనే ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు పడబోతున్నాయి అఖండ 2 తాండవం సినిమా అనుకున్న మూమెంట్లో అనూహ్య రీతిలో నిజంగా ఒక భారీ అడ్డంకి అయితే వచ్చింది. ఈరోజు సంస్థ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మాతలు నాకు 28 కోట్ల రూపాయలు ఇవ్వాలి అంటూ కోర్టును ఆశ్రయించడం, మద్రాస్ హైకోర్టు ఈ సినిమా విడుదలకి స్టే ఇవ్వడం, ఇవన్నీ మనం చూసాం. ఆ తర్వాత కోర్టు బయట సెటిల్మెంట్ చేసుకుంటారు ప్రొడ్యూసర్లు అనేటువంటి వార్తలను కూడా మనం విన్నాం. నిజంగా ఈ సినిమా విడుదలకైతే నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు ఎంతో ఉత్కంఠగా, ఆతృతగా ఎదురు చూశారు. థియేటర్లను కూడా ముస్తాబు చేయించారు. అయితే అనుకోని పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. నిజంగా ఆయన అభిమానులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా అండి. ఈరోజు సంస్థ చేసింది వాంటింగ్లీ చేశారని చెప్పాలి స్పష్టంగా.
అంటే గతంలో అంటే ముందుకు ఏమైనా వార్నింగ్ అని ఇచ్చి ఉండాలి, మీ సినిమా మేము ఇంతవరకు అయితే నిలుపు చేస్తాం అన్నట్టు కూడా ఏదైనా వార్నింగ్ లేకుండా డైరెక్ట్ వెయిట్ చూసి సినిమా రిలీజ్ దాకా చూసి వాంటింగ్లు ఇంతకుముందు నేను చెప్పినట్టు మహారాష్ట్ర నుంచి కాకుండా చెన్నై నుంచి కేసు దాఖలు చేసిన ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఇబ్బంది పెట్టాలని, సినిమాని ఏ విధంగా అడ్డుకోవాలని, వాళ్ళకు డబ్బులే ప్రధానం కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే డబ్బులు ప్రధానం అయితే వాళ్ళ వాస్తవం డబ్బులు ఇట్లాంటి పరిస్థితులు ఎంతో అంత అంటే 50% 60% తీసుకున్నా కూడా సెటిల్ చేసుకుంటారు, వింటారు. కానీ కోర్టు బయట వీళ్ళు పరిష్కారానికి అంటే నెగోషియేట్ అవ్వట్లేదని కూడా మనకు అర్థమవుతా ఉంది. ఏది జరిగినా మన తెలుగు ప్రేక్షకులు. ఇంతకీ నందమూరి బాలకృష్ణ గారు ఆ బాలీవుడ్ సంస్థ నిర్మాతలతో మాట్లాడిన వార్తల్లో వాస్తవం ఉందంటారా? మనం అఫీషియల్గా మనకు అనుకున్న జరుగుతున్న పరిణామాలు చూస్తే ఏదైనా మాట్లాడి ఉండవచ్చు, తప్పేం లేదు. మాట్లాడినప్పుడు నేను పక్కన ఉండి విన్నానని కాదు అది అర్థం. కాకపోతే ఏంటంటే ఇట్లాంటి ఇంత ట్రబుల్లో ఉన్నప్పుడు, ఇంత క్రైసిస్లో ఉన్నప్పుడు బాలకృష్ణ గారు అసలు విషయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఖచ్చితంగా చేస్తాడు, చేయాలి కూడా. చేస్తేనే అభిమానులకు ఏదైతే డిసప్పాయింట్ అయిన అభిమానులకు ఓదార్పుగా ఉండడానికి ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం అవుతుంది. బాలకృష్ణ గారు ఇనిషియేట్ తీసుకుంటారు. ఒకవేళ నిజంగా బాలకృష్ణ గారు ఇనిషియేట్ తీసుకొని ఆ బాలీవుడ్ నిర్మాణ సంస్థ నిర్మాతలతో కనుక మాట్లాడుంటే ఖచ్చితంగా సీన్ రివర్స్ అవ్వడం అయితే ఖాయం. ఎందుకంటే బాలయ్య బాబు గారు కాల్ చేస్తే ఆ పని అవ్వదు అనేది ఉండదు. సో ఈ సినిమా విడుదలైతే అతి త్వరలోనే అప్డేట్ వచ్చేటువంటి అవకాశం ఉందంటారా? ఏ విధంగా చూసినా బాలకృష్ణ గారు లెజెండ్, మనం ముందే చెప్పుకుంటున్నాం. లెజెండ్, ఒక హీరో ఇమేజ్ చూస్తున్నా, స్టాండర్డ్ ఇమేజ్ చూస్తున్నా, సుదీర్ఘ అనుభవం, రెండు రాష్ట్రాలలో ముఖ్యమైన వ్యక్తి, రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి, అనుభవంలో ఉన్నవాడు. వాళ్ళ కుటుంబం అంతా కూడా సినిమా పరిశ్రమలో, అంటే సినిమా పరిశ్రమ ఒడిదొడుకులు ఏంటి, వాళ్ళ సమస్యలు ఏంటి తెలిసి, ఎవరు ఎలా వింటారో ఆయన తెలిసి ఉంటుంది. ఖచ్చితంగా ఆయన కన్విన్స్ అవుతుంది. ఎవరైతే ఏదో సెకండరీ ఉద్దేశంతో ఈ సినిమాను ఏదో చేయాలనుకునేటువంటి ఎత్తుగడలు చేసిన వాళ్ళకు బొమరాంగ్ అవుతుంది. ఖచ్చితంగా వాళ్ళకి సీన్ రివర్స్ అవుతుంది. బాలకృష్ణ గారు మాత్రం ఇన్వాల్వ్మెంట్ తీసుకుంటే మంచిగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.